నమస్తే, వెల్కమ్ టు హెచ్సివి న్యూస్ బులెటిన్. లో ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. ట్రాఫిక్ సమస్య పరిష్కార దిశగా 3 టౌన్ పరిధిలో సిఐ సాంబశివరావు ఆక్రమణ తొలగింపు. ఫిలిం టూరిజం ప్రభుత్వం నూతన పాలసీ సినీ పరిశ్రమకు ప్రాణవాయువు వంటిది. మా ఏపీ అధ్యక్షులు దిలీప్ రాజా. అంగన్వాడీల సమస్య సాధనకు ఈ నెల 12న రాష్ట్ర వ్యాప్తంగా జిల్లా కలెక్టరేట్ వద్ద ధర్నా. సిఐటియు డివిజన్ అధ్యక్షుడు షేక్ హుస్సేన్ వలీ. 2 టౌన్ లిమిట్స్ లో ఆటోల్లో శబ్ద కాలుష్య నియంత్రణకు సిఐ రాములు నాయక్ స్పెషల్ డ్రైవ్. ట్రాఫిక్ సమస్యను అధిగమించేందుకు ఆక్రమణలు తొలగించక తప్పదని గత 4 రోజులుగా వ్యాపారులకు తెలియజేస్తున్నా కొందరు ఇంకా సహకరించడం లేదని, అటువంటి షాపుల వద్ద ఆక్రమణ ఓ కార్యాచరణగా తొలగిస్తామని 3 టౌన్ సిఐ ఎస్ సాంబశివరావు హెచ్చరించారు. 3 టౌన్ లిమిట్స్ లో ఆక్రమణ తొలగించే కార్యాచరణలో భాగంగా సిఐఎస్ సాంబశివరావు తమ సిబ్బందితో మంగళవారం ఓవర్ బ్రిడ్జ్ కి ఇరువైపులా గల రంపపు కోత సామిలుల వద్ద ఆక్రమణ తొలగించే విధంగా చర్యలు చేపట్టారు. పురపాలక సంఘం టౌన్ ప్లానింగ్ విభాగంతో కలిసి రంపకోత మిషన్ల వద్ద మున్సిపల్ స్థలాన్ని ఆక్రమించిన కలప దుంగలను ఇచ్చిన గడువు లోపల తొలగించాలని తెలిపారు. తొలగించిన వ్యాపారులకు ధన్యవాదాలు తెలిపారు. ఇంకా తొలగించిన వారికి ఇచ్చిన సమయం దాకా జేసీబీల ద్వారా తొలగించడం జరుగుతుందన్నారు. ఆక్రమణ తొలగింపు కార్యక్రమంలో ఎస్ఎల్ షేక్ కరీముల్లా, ప్రకాష్ రావు, టౌన్ ప్లానింగ్ సిబ్బంది, వెంకట్రామయ్య తదితరులు ఉన్నారు. అనాథరైజ్డ్ గా ఎవరైతే మున్సిపల్ సైట్స్ అంతా ఎన్క్రోచ్ అయి ఉన్నారో వాళ్ళని చాలా రిక్వెస్ట్ చేశాం. మొన్న కానీ నిన్న కానీ కొన్ని ఎన్క్రోచ్మెంట్స్ తీసేయడం జనాలందరూ కూడా చూశారు. సో ఈరోజు బ్రిడ్జ్ డౌన్లో బ్రిడ్జ్ అటు ఇటువైపు కూడా తీసేస్తామని నిన్నే చెప్పాం. అయినప్పటికీ కూడా ఎవరిలో చన్నం లేదు కాబట్టి ఇప్పుడున్న మున్సిపల్ అథారిటీస్ అందరం కూడా వచ్చి జేసీబీ సాయంతో, డాక్టర్ సాయంతో ఇక్కడ ఏదైతే ఎన్క్రోచ్ అయ్యానో ఎన్క్రోచ్మెంట్స్ మొత్తం కూడా తీసేయడం జరుగుతూ ఉంది. కొంతమంది సాయంత్రం 5 o'clock దాకా టైమింగ్ అని అడిగారు. పెద్ద పెద్ద లాక్స్ ఉన్నాయి కాబట్టి వాళ్ళు అడిగిన ప్రకారం ఈవినింగ్ 5 దాకా టైం ఇస్తాం. ఆ తర్వాత కానీ ఉంటే రేపు మార్నింగ్ దాకా కూడా చూస్తాం. లేదా రేపు మార్నింగ్ తర్వాత ట్రాక్టర్లు, జేసీబీలు వచ్చి క్రేన్ల సాయంతో లాక్స్ కూడా తీసుకెళ్ళి మున్సిపల్ కాంపౌండ్లో పడేయడం అనేది జరుగుతుంది. దయచేసి ప్రజలందరికీ రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాం, మేము వచ్చి జేసీబీ పెట్టి మీ షాప్ని తీసేపించే పరిస్థితి దయచేసి తెచ్చుకోవద్దు. మీరందరూ కూడా సహకరించండి. చాలామంది సహకరిస్తున్నారు. స్వచ్ఛందంగా వాళ్ళే ఆక్రమించుకున్నటువంటి భూభాగాన్ని అంతా మున్సిపల్ అథారిటీస్కి వదిలేసి వెళ్తూ ఉన్నారు. కాబట్టి మిగిలిన ప్రజలందరూ కూడా రిక్వెస్ట్ చేస్తున్నాం. మీకు అనుకూలంగా ఉన్నటువంటి చాలా ప్రాంతాలు ఉన్నాయి. ఇక్కడ కొన్ని నిన్న ఫ్రూట్ వెండర్స్ని చూపిస్తే ఊరు చివరికి వెళ్ళిపోయారు చక్కగా. అదేవిధంగా పుష్పాట్ పైన కొన్ని షాపులు ఉన్నాయి. వాళ్ళు కూడా వినాయక విగ్రహానికి అవతలకి, అదేవిధంగా వైకుంఠపురం టెంపుల్ అవతలకి వెళ్ళిపోయినారు. కాబట్టి వాళ్ళందరూ కూడా కృతజ్ఞతలు, ధన్యవాదాలు తెలియజేస్తూ సహకరిస్తున్న ప్రతి ఒక్కరికి కూడా కృతజ్ఞతలు, ధన్యవాదాలు. లేని వాళ్ళకి మా యాక్షన్ ఇప్పుడు చూస్తున్నారు కదా, ఇది రోజు కంటిన్యూస్గా జరుగుతూనే ఉంటుంది. కంటిన్యూస్గా మానిటరింగ్ ఉంటుంది. కాబట్టి దయచేసి మాకు సహకరించాలని కోరుకుంటాం. గత 4 రోజుల నుంచి మన పోలీసు వారి సహకారంతో మరి తెనాలి నుంచి గుంటూరు వెళ్ళే రోడ్డు మరి రద్దీగా ఉండటంతో ఈ ఆక్రమణలు ఎక్కువైనందున మరి పోలీసు వారి సహకారంతో మన ఈ ఆక్రమణలు తీసివేయటం జరుగుతూ ఉంది. మరి గతంలో కూడా మనం 4 నెలల క్రితం కూడా ఈ డ్రైన్లు కట్టేటప్పుడు కూడా చాలా వరకు ఆక్రమణలు తీయడం జరిగింది. మరి తీసినా కానీ మళ్ళీ అదేవిధంగా ఈ రోడ్ల పక్కన మార్జిన్లు ఏవైతే ఉన్నాయో వాటిని ఆక్రమించుకొని పాదచారులకు కానీ మరి వాహనాలకు కానీ ఇబ్బందికరంగా పరిస్థితులు ఉన్నాయి. కాబట్టి మరి పోలీసు వారి సహకారంతో ఈ ఎంక్రోచ్మెంట్లు అనేవి తీసివేయడం జరుగుతూ ఉంది. మరి దీనికి అందరూ కూడా తెనాలి పురపాలక సంఘానికి అందరూ ప్రజలు కూడా సహకరించి ఈ యొక్క ఎంక్రోచ్మెంట్ని తీసివేస్తే మనకి కొద్దిగా రోడ్డు కూడా మార్జిన్ పెరిగి ఈ ట్రాఫిక్ కూడా అంతరాయం లేకుండా ఫ్రీ ఫ్లోగా వెళ్తానికి ఎంతో అవకాశం ఉంటుంది. కాబట్టి దీనికి అందరూ కూడా సహకరించి తమ వంతు కృషి చేయవలసిందిగా అందరికీ విజ్ఞప్తి చేస్తున్నాను అండి. థ్యాంక్ యూ. నూతనంగా రాష్ట్ర ప్రభుత్వం తీసుకొస్తున్న ఫిల్మ్ టూరిజం పాలసీ వల్ల వెంటిలేటర్ పైనున్న సినీ పరిశ్రమకు ఆక్సిజన్ అందించినట్లేనని మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ ఆంధ్రప్రదేశ్ 24 విభాగాల యూనియన్ వ్యవస్థాపకులు సినీ దర్శకుడు దిలీప్ పేర్కొన్నారు. స్థానిక అలపాటి నగర్ లో మాఏపీ కార్యాలయంలో మంగళవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో దిలీప్ రాజు మాట్లాడారు. ప్రస్తుతం ముంబైలో జరుగుతున్న సిఐఐ బిగ్ పిక్చర్ సమ్మిట్ 2025లో రాష్ట్ర సినిమాటోగ్రఫీ మంత్రి కందుల దుర్గేష్ ఫిల్మ్ టూరిజం పాలసీని ప్రకటించడం అభినందనీయమన్నారు. ఈ పాలసీ వల్ల సినిమాలు నిర్మాణం నుండి థియేటర్లో ప్రదర్శించే వరకు భరోసా ఉంటుందని ఆయన పేర్కొన్నారు. ఇంటిగ్రేటెడ్ ఫిల్మ్ సిటీలు, మోడర్న్ స్టూడియోలు, డబ్బింగ్, రీ రికార్డింగ్, విఎఫ్ఎక్స్, గ్రాఫిక్స్ తో పాటు స్టూడియోలు నిర్మించుకుంటే ప్రభుత్వం మద్దతు ఉంటుందని మంత్రి తెలియజేయడం హర్షణీయమని దిలీప్ రాజా తెలిపారు.
ఏఐ వినోదాల రంగుల భవిష్యత్తుకు రూట్ మ్యాప్ విడుదల చేయాలని సినిమాటోగ్రఫీ మంత్రి కందుల దుర్గేష్ ను ఆయన కోరారు. ఫిలిం టూరిజం పాలసీ అమలు చేసే ముందు ఆయా శాఖల నిపుణుల అభిప్రాయాన్ని పరిగణలోకి తీసుకోవాలన్న భావన వ్యక్తం చేశారు. 2014 నుండి నిలిచిపోయిన నంది అవార్డులపై నెలకొన్న స్తబ్దతకు తెర తీయవలసిందిగా దిలీప్ రాజా ప్రభుత్వానికి మనవి చేశారు. ఈ సమావేశంలో దర్శకుడు నరేష్ దోనే, సహాయ దర్శకుడు దొమ్మలపాటి సత్యవర్ధన్, సురేష్ నాయక్ తదితరులు ఉన్నారు. ఫిలిం టూరిజం పాలసీ అనే పథకం కానీ అమల్లోకి వస్తే వెంటిలేటర్ మీద ఇప్పటి వరకు ఉన్న తెలుగు సినిమా పరిశ్రమకి ఆక్సిజన్ ఇచ్చినట్లే. ప్రొడక్షన్ దగ్గర నుంచి థియేటర్లో ఎగ్జిబిట్ చేసే వరకు కూడా ప్రభుత్వ భరోసా ఉంటుంది. దట్ మీన్స్ ఏంటంటే ఏ సినిమా తీసినా ఆగదు, ఏ సినిమా తీసినా రిలీజ్ అయ్యే అవకాశం ఉంటుంది. ఇందుట్లో ప్రభుత్వం దీని మీద జీవో తీసుకొచ్చే ముందు ఈ రంగాల్లో ఈ టెక్నీషియన్స్ నిష్ణాతులు ఉన్నారు, వాళ్ళని పిలిపించుకుని వాళ్ళ అభిప్రాయాలు తీసుకుని అప్పుడు దీని మీద ప్రభుత్వం ఒక జీవో జారీ చేస్తే మంచిదని ప్రభుత్వానికి నేను సలహా ఇస్తున్నా. లైక్ రామోజీ ఫిలిం సిటీ లాగా ఎన్టీఆర్ ఫిలిం స్టూడియో అనేది నిర్మాణం చేసి అందులో నిర్మాతలకి డైరెక్టర్లకి దాని కాల్ షీట్ కిందని ఇతర స్టూడియోలు ఎలా ఇస్తున్నాయో అలా ఇవ్వటం జరిగితే ప్రభుత్వానికి రెవెన్యూ వస్తుంది. ఆంధ్రప్రదేశ్ రాజధానిలో సినీ పరిశ్రమ ఉన్నట్టు కూడా ఉంటుంది. ప్రభుత్వం సానుకూలంగా స్పందించి దీని విధి విధానాలు నంది అవార్డుల ఎంపికకి ఏదైతే విధి విధానాలు ఉన్నాయో ఆ విధి విధానాలని స్పష్టతగా ఒక రోడ్ మ్యాప్ లాగా అరేంజ్ చేసి వీటిని ప్రభుత్వం విడుదల చేయాలి. ఒకటి నంది అవార్డ్స్ని వీలైనంత త్వరగా జరగడానికి ఏర్పాటు చేయాలి. అంగన్వాడీ మహిళల సమస్యల పరిష్కారం కోరుతూ రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఈ నెల 12వ తేదీన ధర్నా కార్యక్రమం నిర్వహించనున్నట్లు సిఐటియు తెనాలి డివిజన్ కార్యదర్శి షేక్ హుస్సేన్ వలి పేర్కొన్నారు. స్థానిక చెంచుపేటలోని ప్రజా సంఘాల భవనంలో మంగళవారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో హుస్సేన్ వలి మాట్లాడారు. నేటి కూటమి ప్రభుత్వంలోని నాయకులు గత వైసీపీ ప్రభుత్వంలో అంగన్వాడీల సమస్యలపై చేపట్టిన ధర్నా కార్యక్రమ శిబిరానికి వచ్చి కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే అంగన్వాడీల సమస్యలు పరిష్కరిస్తామని హామీ ఇచ్చారని, ఇంతవరకు ఏ ఒక్క సమస్య పరిష్కారం కాలేదన్నారు. వేతనాలు పెంచలేదని, ఫోన్లు ఇవ్వలేదని, పని భారం పెంచారని ఆరోపించారు. ఈ నేపథ్యంలో రాష్ట్రంలోని అన్ని జిల్లా కలెక్టర్ల కార్యాలయాల వద్ద ఈ నెల 12వ తేదీ నిర్వహించే ధర్నా కార్యక్రమంలో తమ సమస్యల సాధనకు అంగన్వాడీ మహిళలు కదిలి రావాలని పిలుపునిచ్చారు. అంగన్వాడీల సమస్యల పరిష్కారం చేయాలని కోరుతూ ఈ నెల 12న రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాల కలెక్టర్ కార్యాలయాల ద్వారా ధర్నాలు జరగబోతున్నాయి. ఈ ధర్నాల్లో తెనాలి డివిజన్లోని ప్రాజెక్టు సందర్భంగా ప్రాజెక్టు ఉన్న అంగన్వాడీ వర్కర్లు హెల్పర్లు మొత్తం పాల్గొని విజయవంతం చేయాలని కోరుతున్నాం. ఎందుకంటే ఇప్పటికే సిడిఓ గారికి పీడీ గారికి కూడా నిలపత్రాలు ఇవ్వడం జరిగింది. ఆ రోజున సెంటర్లు చేయబడవు, మొత్తం కట్టేసి టీచర్లు ఆయాలు మొత్తం పాల్గొనాలి. ముఖ్యమైన విషయం ఏంటంటే గతంలో అంగన్వాడీ కార్మికులు 42 రోజులు సమ్మె చేశారు. ఆ సమ్మె సందర్భంగా ప్రభుత్వం కొన్ని హామీలు ఇచ్చింది. ఆనాడు సమ్మె సందర్భంగా ఈనాడు అధికారంలో ఉన్న నాయకులు, కూటమి నాయకులు శిబిరాల వద్దకు వచ్చి మేము అధికారంలో రాగానే మీ సమస్యలు పరిష్కారం చేస్తాం అని చెప్పి హామీలు ఇచ్చి వెళ్ళారు. టెంట్లో మాతో పాటుగా కూర్చొని హామీలు ఇచ్చి వెళ్ళారు. మరి ఇప్పటి వరకు వచ్చిన తర్వాత ఏ సమస్య పరిష్కారం చేశారంటే వాళ్ళ వేతన సమస్య పరిష్కారం చేయాలి. ఫోన్లు ఎప్పుడో ఇచ్చారు, ఆ ఫోన్లో పని భారం పెరిగింది. ఈ ఫోన్లు పని చేయవండి, వేరే ఫోన్లు ఇవ్వని చెప్తే ఇదిగో ఇస్తాం అదిగో ఇస్తాం మాటలతో కాలం గడుపుతున్నారు తప్ప ఇంతవరకు ఇవ్వలేదు. జీతాలు పెంచలేదు, ఒక పక్క ధరలు పెరుగుతున్నాయి, జీతాలు పెంచలేదు, అలాగే ఫోన్లు ఇవ్వలేదు, పని భారం పెరిగింది. కానీ 5 ఏళ్ళు పూర్తిగా నిండిన తర్వాతనే స్కూళ్ళలో చేర్పించేవాళ్ళు, ఇవాళ 3 ఏళ్ళకే స్కూళ్ళకి పంపిస్తున్నారు. కనుక దీని ప్రభుత్వం ఏంటని కూడా దీన్ని కూడా సరిచేసి 5 ఏళ్ళు నిండిన తర్వాతనే పిల్లల్ని స్కూల్లో వేయాలని నిబంధన కూడా పెట్టాలని కోరుతున్నాం. ఆటో డ్రైవర్లు నిబంధన అతిక్రమించి తమ ఆటోలో స్పీకర్ బాక్సులు ఏర్పాటు చేసి సినిమా పాటలకు పెద్ద సౌండ్ పెట్టడం ఆటోలోని ప్రయాణికులకు ఇబ్బందిగా ఉందని వచ్చిన ఫిర్యాదు మేరకు స్పెషల్ డ్రైవ్ నిర్వహించి నిబంధన అతిక్రమించిన ఆటో డ్రైవర్లపై కేసులు రాస్తామని 2 టౌన్ సిఐ రాములు నాయక్ పేర్కొన్నారు. 2 టౌన్ లిమిట్స్ లో మంగళవారం ఆటోలపై స్పెషల్ డ్రైవ్ నిర్వహించిన 2 టౌన్ సిఐ రాములు నాయక్ పలు ఆటోలను ఆపి టేప్ రికార్డ్, స్పీకర్ బాక్సులు తొలగించారు. 15 ఆటోల స్పీకర్ బాక్సుల ద్వారా పెద్ద సౌండ్ తో పాటలు పెట్టడం గుర్తించారు. డ్రైవింగ్ సమయంలో యూనిఫామ్ లేని వారిని గుర్తించి ఫైన్లు వేశారు. ఈ సందర్భంగా సిఐ రాములు నాయక్ మీడియాతో మాట్లాడారు. ఆటోలను విచ్చలవిడిగా నడిపినా, నిబంధన అతిక్రమించినా అందుకు తగ్గ మూల్యం చెల్లించుకోవాలని స్పెషల్ డ్రైవ్ ద్వారా ఆటో డ్రైవర్లకు తెలియజేసినట్లు, కొందరిపై కేసు కూడా నమోదు చేసినట్లు వివరించారు. ఈ స్పెషల్ డ్రైవ్ కార్యక్రమంలో 2 టౌన్ ఎస్ఐలు సిబ్బంది ఉన్నారు. ఈరోజు మన తెనాలిలో
అధికారుల యొక్క ఉత్తర్వుల మేరకు ఆటో రిక్షాలో ఏదన్నా ఈ సౌండ్ సిస్టమ్ అంటే టేప్ రికార్డ్ పెట్టి కొంచెము పబ్లిక్ కొంచెం ఇబ్బందికరంగా ఉందని చెప్పి మాకు కొన్ని రిపీటెడ్ కంప్లైంట్స్ వస్తే ఈరోజు దీని మీద మేము స్పెషల్ డ్రైవ్ చేశాము. సుమారు 15 టేప్ రికార్డులు ఆటోల నుంచి మేము తీసి సీజ్ చేశాము. తర్వాత యూనిఫామ్ లేని డ్రైవర్లకి ఫైన్లు చలాన్లు విధించాము. తర్వాత సైడ్ డ్రైవర్కి పక్కన అటు ఇటు పబ్లిక్ కూర్చోకుండా ప్యాసింజర్స్ కూర్చోకుండా కొంచెం కౌన్సిలింగ్ చేశాము. ఎందుకంటే ఈ డ్రైవర్ పక్కన రైట్ సైడ్ మరి ఈ ప్యాసింజర్ కూర్చోవడం వల్ల ఏదన్నా జరగని ఇన్సిడెంట్ జరిగితే బాగా హ్యూమన్ డ్యామేజ్ అయ్యే అవకాశం ఉంది. కాబట్టి మెయిన్ మన ఈ తెనాలిలో ఈ ఆటోలలో ఈ సౌండ్ సిస్టమ్ అనేది ఖచ్చితంగా ముందుకు రావాలి. అది ఏం లేకుండా ప్యాసింజర్ని తోలుకోవాలని మేము విజ్ఞప్తి చేస్తున్నాము. యూనిఫామ్ ఉండాలి, సరైన పత్రాలు ఉండాలి, తర్వాత ప్రతి ఒక్కళ్ళు డ్రైవింగ్ లైసెన్స్ ఉండాలి. ఈ విధంగా ఈరోజు ఓన్లీ 11 నుంచి ఈ 12 మధ్యలో ఓన్లీ ఆటో రిక్షాల మీదనే స్పెషల్ డ్రైవ్ మా అధికారుల ఉత్తర్వుల మేరకు చేయడం జరిగింది. ధాన్యం దిగుబడితో పాటు ధర కూడా తగ్గిపోవడంతో అన్నదాతలు ఆందోళన పడుతున్నారని, ప్రభుత్వం ప్రచారం కోసం కాకుండా వాస్తవ పరిస్థితులపై దృష్టి పెట్టి రైతులను ఆదుకోవాలని ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం జిల్లా ఉపాధ్యక్షులు ముల్కా శివసాంబరెడ్డి డిమాండ్ చేశారు. స్థానిక చెంచుపేట ప్రజా సంఘాల కార్యాలయంలో మంగళవారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో శివసాంబరెడ్డి మాట్లాడారు. గత సంవత్సరం 75 కేజీల బస్తా బయట మార్కెట్లో 1480 ఉండగా ఈ సంవత్సరం 1280కి వ్యాపారులు కొంటున్నారని తెలిపారు. గత సంవత్సరం 35 నుండి 40 బస్తాలు దిగుబడి రాగా ఈ సంవత్సరం 25 నుండి 30 బస్తాల్లోపే దిగుబడి వస్తుందని పేర్కొన్నారు. గత నెలలో మోంతా తుఫాన్ కారణంగా వరి దిగుబడి తగ్గిందని, కొన్ని చోట్ల పొలాలు పడిపోయినా గానీ ప్రభుత్వం కనీసం నమోదు చేయడానికి కూడా అంగీకరించకపోవడం శోచనీయమన్నారు. ధాన్యం కవులు 25 నుండి 32 బస్తాలు ఉందని, డబ్బు కౌలు ఎకరాకు 25 నుండి 40,000 రూపాయలు ఉందని తెలిపారు. వరి పొలాలు పడిపోవడం కారణంగా గంటలో హార్వెస్టింగ్ కావాల్సిన చేను 3 గంటలు 4 గంటలు కూడా పడుతోందని, దీని ప్రకారం ఎకరానికి 13,000 రూపాయల దాకా హార్వెస్టింగ్ కి చెల్లించాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఇక మిల్లర్లు ఇక్కడ తేమ శాతం 17 చూపిస్తే అక్కడ 21% వస్తుందని, రైతుల దగ్గర 4 నుండి 5 కిలోలు తరుగు తీస్తూ ఉండడం ఆందోళన కలిగిస్తుందని తెలిపారు. పసుపు పంట బాగుందని అనుకుంటే మోంతా తుఫాన్ కారణంగా పసుపు గాలికి కదిలి నీళ్లు నిలబడి పసుపు కుళ్ళు వచ్చిందని రైతులు ఆందోళన చేపడుతున్నట్లు సాంబిరెడ్డి తెలిపారు. ఒకేసారి కోతులు రావడం వల్ల హార్వెస్టింగ్ మిషన్లు కొరత ఏర్పడిందని, పట్టాలు లేకపోవడం రైతులు ఇబ్బంది పడే పరిస్థితి ఉందని ఆయన వివరించారు. ప్రభుత్వం కౌలు రైతుల ధాన్యం కొనుగోలుకు ఇబ్బందులు లేకుండా చూడాలని ప్రభుత్వాన్ని కోరారు. ఈ సమావేశంలో సిఐటియు డివిజన్ కార్యదర్శి షేక్ హుస్సేన్ వలి తదితరులు ఉన్నారు. దిగుబడి తగ్గింది, దీంతో పాటు ధర కూడా తగ్గింది. గత సంవత్సరం 1450 రూపాయలకి అమ్ముకున్న రైతులు ఈ సంవత్సరం 1250 రూపాయలు 1300కి దళారులు అంతా కూడా సిండికేట్గా మారి మరి కొనుగోలు చేయటమంటే పైన వర్షం కనీసం ప్రభుత్వం వ్యవసాయ శాఖ కానీ మరి ఏ డిపార్ట్మెంట్ కూడా కనీసం టార్పాలిన్ పట్టాలు కూడా రైతులకి కౌలు రైతులకి అందజేయకపోవటం అంటే మరి మేమంతా రైతుల కోసమే చేస్తున్నాము అని ఆర్భాటంగా ఉత్పత్తి ప్రకటన చేయటం అనేవాళ్ళని దానివల్ల రైతులకి ఏమాత్రం కూడా కడుపు నిండదు. మరి ఒక పక్కనేమన్నా కూలీలు దొరకనే పరిస్థితి, మరి రెండో పక్కనేమన్నా హార్వెస్ట్ మిషన్లు ఎక్కడికక్కడ దొరకలేదు. హార్వెస్ట్ మిషన్లు కూడా ఈ సంవత్సరం పడిపోయిన చేలకి 3 గంటలు 3.5 గంటలు 4 గంటలు అంటే గంటకి 3,200 రూపాయలు, మొత్తం దాదాపు 12,000 చిల్లర మరి ఒక హార్వెస్టింగ్ మిషన్లకే కడితే ఇంకా రైతుకి కౌలు రైతులకి మిగిలేదేంటి? కనీసం ప్రభుత్వం హార్వెస్టింగ్ మిషన్లు మార్కెట్ యార్డుల ద్వారా కానీ లేకపోతే GDCMS ద్వారా కానీ లేకపోతే కోఆపరేటివ్ సొసైటీల ద్వారా ఎక్కడ ఏదైనా సరే తీసుకొచ్చి రైతులకి సకాలంలో అందించడంలో కూడా విఫలమైంది అనేది కూడా మేము అభిప్రాయపడుతున్నాం. ఇప్పటికైనా ప్రభుత్వం కనీసం ఈ తుఫాను ఇవన్నీ పరిగణలోకి తీసుకుని ఈ తేమ శాతం నిబంధన కూడా సడలించి రైతులు రోడ్ల మీద ఎక్కడికక్కడ పట్టాలు కప్పుకుని ఉన్న ధాన్యాన్ని కూడా తరలించేందుకు మరి ప్రభుత్వం సేకరించేందుకు ప్రయత్నం చేయాలని కూడా ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం తరఫున ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం. సామాజిక చైతన్యం కలిగిన వ్యక్తిత్వాన్ని కలిగి ఉండి తెలుగుదేశం పార్టీ సిద్ధాంతాలకు కట్టుబడి అంకిత భావంతో పనిచేసే వ్యక్తి వేమూరు వ్యవసాయ మార్కెట్ మాజీ చైర్మన్ జొన్నగడ్డ విజయబాబు అని మాజీ మంత్రి వేమూరు శాసనసభ్యులు నక్కా ఆందబాబు, మాజీ మంత్రి పట్టభద్రుల ఎమ్మెల్సీ ఆలపాటి రాజేంద్ర ప్రసాదులు ఆయన జన్మదినోత్సవం పురస్కరించుకుని జన్మదినోత్సవ శుభాకాంక్షలు తెలియజేశారు.
తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు బాపట్ల పార్లమెంట్ తెలుగుదేశం పార్టీ అధికార ప్రతినిధి జొన్నలగడ్డ విజయబాబు 63వ జన్మదినోత్సవ వేడుకలను మంగళవారం వేమూరు ఎన్టీఆర్ పురవేదిక వద్ద అభిమానులు ఘనంగా నిర్వహించారు. చావలి గ్రామ సర్పంచ్ విష్ణుమూలక శ్రీనివాసరావు అధ్యక్షత నిర్వహించిన కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా విచ్చేసిన ఎమ్మెల్సీ ఆలపాడి రాయంప్రసాద్ మాట్లాడుతూ విజయబాబు సమాజ హితాన్ని కోరి ప్రతి ఒక్కరికి తమ వంతు సేవలు అందిస్తారని, విద్య రాజకీయ రంగాలతో పాటు పాత్రికేయ రంగంలో కూడా అనుభవం పొందిన తాను బహుముఖ ప్రజ్ఞతో అన్ని వర్గాల వారికి సేవలు అందిస్తారని పేర్కొన్నారు. వేమూరు శాసనసభ్యులు మాజీ మంత్రి నక్క ఆనందబాబు మాట్లాడుతూ నియోజకవర్గంలోని సమస్యల పట్ల పూర్తి అవగాహనతో ఉండి వాటి సమస్య పరిష్కారాల కోసం ఆలోచన చేయడంతో పాటుగా ఆ దిశగా మార్గాన్ని అన్వేషించే వ్యక్తి విజయబాబు అని పేర్కొన్నారు. జటిలమైన అనేక సమస్యలను ఆయనతో చర్చించి పరిష్కరించిన సంఘటనలు అనేకం ఉన్నాయని గుర్తు చేశారు. 3 దశాబ్దాలకు పైచిలుకు తెలుగుదేశం పార్టీలో అంకిత భావంతో పనిచేస్తున్న ఆయన యువతకు ఆదర్శంగా నిలుస్తానని అన్నారు. ఈ సందర్భంగా ముఖ్య అతిథులు ఆనందబాబు, రాజేంద్ర ప్రసాదులు విజయబాబు చేత బర్త్డే కేకును కట్ చేయించి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ జన్మదినోత్సవ వేడుకను పురస్కరించుకొని కృష్ణ చైతన్య పబ్లిక్ స్కూల్ పూర్వ విద్యార్థులు, ఉపాధ్యాయ బృందం 500 మంది పేదలకు దుప్పట్లు పంపిణీ చేశారు. తెలుగుదేశం పార్టీ రాష్ట్ర నాయకులు తూనుగుంట్ల సాయిబాబా, త్రిమూర్తులు తదితర నాయకులు గజమాలతో, దుశ్శాలువాలతో, మెమంటోలతో ఘనంగా సత్కరించి శుభాకాంక్షలు తెలిపారు. సభలో వేమూరు వ్యవసాయ మార్కెట్ చైర్పర్సన్ గొట్టిపాటి పూర్ణకుమారి, వైస్ చైర్మన్ అమ్మిశెట్టి కిషోర్ బాబు, తెలుగుదేశం పార్టీ నాయకులు గాజుల వెంకట సుబ్బయ్య, రాష్ట్ర కార్యదర్శి సాయిబాబు, నియోజకవర్గ జనసేన పార్టీ సమన్వయకర్త ఊసా రాజేష్, తెలుగుదేశం పార్టీ నాయకులు మైనేని మురళీకృష్ణ, తమ్మ శివారెడ్డి, వాకా శేషుబాబు, దొప్పలపూడి సుధాకర్, కె శ్రీనివాస్, పాలడుగు సురేంద్ర, తోట త్రిమూర్తులు, బాలకోటిరెడ్డి, తెలుగుదేశం పార్టీ యువ నాయకులు సజ్జా లెనిన్ తదితరులు పాల్గొన్నారు. విజయబాబు మల్టీఫెస్టెడ్ జెంటిల్మెన్, అంటే బహుముఖ ప్రజ్ఞాశాలి అని చెప్పుకోవడానికి మా ప్రాంతంలో వ్యక్తిగా నిరాడంబరుడు, నిస్వార్థపరుడు, నిజాయితీకి మరో పేరు. దీంతోపాటు సమాజానికి ఏది కావాలో తెలిసినటువంటి వ్యక్తి, ప్రాథమిక అంశాలైనటువంటి విద్యని ముందుకు తీసుకెళ్లాలని చెప్పి గ్రామీణ ప్రాంతంలో ఒక స్కూల్ పెట్టి ఆ స్కూల్లో దాదాపు 30 సంవత్సరాల పైగా ఆ స్కూల్ నడపడం అనేది ఒక ప్రత్యేకత. పిల్లలు లేకపోయినా వాళ్ళే తన పిల్లలుగా భావిస్తారు. ఆ రకంగా విద్యా వ్యాప్తి చేసుకుంటూ విద్యని ఒక ప్రధానమైన అంశం సమాజానికి అని చెప్పి గుర్తించినటువంటి ఇంకొక రూపం. అంతేకాకుండా సామాజిక చైతన్యం కలిగినటువంటి వ్యక్తి. జర్నలిస్ట్గా కొన్ని రోజులు పనిచేశాడు ఆంధ్రజ్యోతికో ఏదో పేపర్. అంటే తను కొన్న ఆలోచనని, సమాజం జరిగే తప్పుల్ని కానీ మంచి కానీ వాటిని చక్కగా కాగితం మీద కలం పెట్టగలిగినటువంటి సమర్థుడు విజయబాబు. అన్నిటికంటే మించి స్నేహశీలి, అందరినీ మెప్పించుకుంటూ అందరి వాడిగా అందరికీ ఇంకా సమాజ సేవ చేయాలని చెప్పి. మరి మా ఇద్దరికైతే ఎప్పుడు విజయబాబు గురించి మేము మాట్లాడుకుంటే విజయబాబుని నేను కన్విన్స్ చేయడం చాలా ఈజీగా అనుకుంటాను. మా ఆనంద్ బాబాయ్ కొద్దిగా అప్పుడప్పుడు కష్టపడతా ఉంటాడు విజయబాబుని కన్విన్స్ చేయడానికి. మరి అయినా కూడా మా ఇద్దరికి అత్యంత ప్రీతిపాత్రుడు విజయబాబు అని చెప్పి చెప్పుకోవడంలో ఎవరు కూడా ఎవరికి ఎవరు తక్కువ తీసుకోనట్టుగా మా ఇద్దరి మనసులో అంత చిరస్థాయిగా, చిరస్మరణీయంగా మరి ఈ రోజున మా హృదయాల్లో అంత ముద్ర వేసుకున్నటువంటి మహోన్నతుడు. తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్నా లేకపోయినా ఇది ఒక ఆనవాయితీగా మనకు వచ్చేటటువంటి కార్యక్రమం. భగవంతుడు ఏ సంవత్సరానికి ఆ సంవత్సరం ఆశీర్వదించి ఈ విధంగా కలుసుకునే అవకాశాన్ని ఇస్తున్నందుకు భగవంతుడికి నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నా. నేను ఆలపాటి రాజా గారి దగ్గర నుంచి కూడా ఈ నియోజకవర్గంతో ఇక్కడ ఉన్నటువంటి నాయకులందరితో కూడా పరిచయాలు, సత్సంబాలు, స్నేహపూర్వక వాతావరణం నాకు మొదటి నుంచి కూడా ఉంది. విజయబాబు గారు కూడా నాకు 92-93 దగ్గర నుంచి పరిచయం. 94 నుంచి రాజా గారు ఎమ్మెల్యే కాడి నుంచి పూర్తిగా దగ్గరగా కలిసి ఉండేవాడు. 2009 నుంచి నేను ఎమ్మెల్యే అయిన కాడి నుంచి రాజకీయ పరంగా ఒక పూర్తి స్థాయిలో చర్చలు కానీ, వాదనలు కానీ, ముందుకెళ్లే కార్యక్రమాలు కానీ ఏదన్నా కూడా నియోజకవర్గంలో ముందుగా విజయబాబు గారి ఆలోచనలు, ఆయన యొక్క ఉద్దేశాలు, ఆ ఇష్యూస్ మీద
ఖచ్చితంగా తీసుకోవడం అనేది ఆనవాయితీ. సమస్యల పట్ల ఒక స్ఫురద్రూపి, ఆయనకి తెలియని సబ్జెక్ట్ ఉండదు, ప్రతి అంశం మీద అవగాహన ఉంటుంది. కొంత ఇబ్బంది ఉంటుంది కొన్ని విషయాల్లో, అయినా ఏం పెద్ద ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు. 4 రోజులు నేను అలగటం, 4 రోజులు ఆయన అలగటం, మళ్ళీ మామూలు అయిపోతూ ఉంటాం. పార్టీ అంటే కమిట్మెంట్, ఒక నిబద్ధత. పార్టీ అధికారంలో ఉన్నా లేకపోయినా కూడా చిత్తశుద్ధితో ఆలోచన చేయటం, వీటన్నిటికీ మించి హృదయం చాలా మంచిది. పేదరికం, సమాజం, ఇబ్బందులు ఉన్న వాళ్ళని తన కష్టాలతో పని లేకుండా పట్టించుకునే ఆలోచన చేయటం, ఇటువంటి అంశాలన్నీ కూడా పూర్తిగా నా మనసుకి నిజంగా హత్తుకునే విషయాలు. విజయబాబు గారి విషయంలో చాలా విషయాల్లో మనసులో ఉండిపోయే మనిషి విజయబాబు గారు. 4 టర్మ్స్ రాజా గారు, 3 టర్మ్స్ ఉంటే ఆనందబాబు గారు 4వ టర్మ్. ఈ 4 టర్మ్స్లో ఆనందబాబు గారు తన అధికారంలో ఉన్నా లేకపోయినా రాజకీయంగా పూర్తిగా ఏది చెప్పినా మనకు సహకరించి మా ఉన్నతికి ఒక వ్యక్తిని శక్తిగా మార్చినందుకు హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటూ, ఈ కార్యక్రమం రాజకీయం అంటే నేను నా అభిమానులు అంటే ఒప్పుకోను, అందరూ కూడా తెలుగుదేశం పార్టీ అభిమానులు అంటారు. ఎందుకంటే నాకు ఇంత గౌరవాన్ని, ప్రేమని ఇచ్చింది పార్టీ, ఒక రకంగా శక్తిని ఇచ్చింది కూడా ఇదే పార్టీ. అందుకని నా అభిమానులు కాదు, అందరూ పార్టీ అభిమానులు. పార్టీలో మనం చేసిన కృషిని గుర్తించి మనం ప్రేమిస్తూ ఉన్నారు. మీ అందరికీ కూడా మళ్ళొకసారి హృదయపూర్వక నమస్కారాలు. విద్యార్థి దశ నుండి విద్యాబుద్ధులు చిన్నారులకు నేర్పుతూ స్కూల్ని ఏర్పాటు చేసి వారెప్పుడూ బిజీగానే ఉంటుంటారు. విజయబాబు గారి యొక్క ఈ పుట్టినరోజు వేడుకలు ఎన్నో జరుపుకోవాలని కోరుకుంటున్నాను. అదేవిధంగా తెలుగుదేశం పార్టీ స్థాపించినప్పటి నుంచి నిబద్ధతతో పార్టీకే మమేకమై పనిచేస్తున్నటువంటి విజయబాబు గారికి నా ధన్యవాదాలు. అదేవిధంగా ప్రజా జీవితంలో వారు ఉన్నట్లే వారి సతీమణి లక్ష్మి గారు కూడా విద్యార్థులతో మమేకమై వారి విద్యాబుద్ధులు నేర్పిస్తూ వారి ఉన్నతకి వీరిరువురు ఎంతో దోహదం చేస్తున్నటువంటి వారు. వారికి ఆయురారోగ్యాలని, అష్టైశ్వర్యాలని ఇవ్వాలని కోరుకుంటూ విజయబాబు గారు ఉన్నత స్థితిలో చేరుకోవాలని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ నా ధన్యవాదాలు. రాజకీయ అనుభవం తక్కువ ఉన్నా సరే ప్రతి విషయంలో కూడా ఆయన ముందుండి ఇది కాదు, ఎలా చేయాలి, ఎక్కడ ఉన్నా సరే కొన్ని చోట్ల మేము వెనకబడి ఉన్నా సరే ఎలా అని చెప్పి మాకు ఒక రకంగా చెప్పాలంటే అన్ని విషయాల్లో కూడా ముందుండి నడిపిన వ్యక్తి జొన్నలగడ్డ విజయబాబు గారు. రాజకీయం గురించి తన గురించి అందరూ చెప్పారు, కానీ నేను కోరుకునేది ఏంటంటే మా బోటి పార్టీలతో సంబంధం లేకుండా మా బోటి యువతరానికి దేవుడు ఒక 10 సంవత్సరాలైనా సరే మిమ్మల్ని సంపూర్ణ ఆరోగ్యంతో ఉంచి. జిల్లా ఎస్పీ ఆదేశాల మేరకు తెనాలి రూరల్ పరిధిలో డ్రోన్ గస్తీ కొనసాగుతూనే ఉంటుందని, అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడితే కఠిన చర్యలు తప్పవని తెనాలి రూరల్ ఎస్ఐ ఆనంద్ హెచ్చరించారు. తెనాలి రూరల్ పరిధిలో ఎస్ఐ ఆనంద్ ఆధ్వర్యంలో కటివరం గ్రామంలో సోమవారం డ్రోన్ కెమెరాతో నిర్వహించిన గస్తీలో గ్రామ శివార్లో గల డంపింగ్ యార్డ్ వద్ద బహిరంగ మద్యపానం చేస్తున్న 5గురిని పోలీస్ సిబ్బంది గుర్తించి అదుపులో తీసుకున్నారు. కేసు నమోదు చేసి కోర్టుకు హాజరుపరచగా న్యాయమూర్తి ఒక్కొక్కరికి 500 రూపాయల చొప్పున జరిమానా విధించినట్లు ఎస్ఐ ఆనంద్ మీడియాకు తెలిపారు. రూరల్ గ్రామాల్లో డ్రోన్ గస్తీ కొనసాగుతుందని, అసాంఘిక కార్యకలాపాలతో పట్టుబడిన వారికి కఠినంగా శిక్షలు ఉంటాయని ఎస్ఐ ఆనంద్ ఒక ప్రకటనలో తెలియజేశారు. తెనాలి జిల్లా ప్రభుత్వ వైద్యశాలలో వివిధ విభాగాల్లో వైద్య సేవలు అందించే వారికి రాష్ట్ర స్థాయిలో ప్రత్యేక గుర్తింపు రావడం అభినందనీయమని తెనాలి జిల్లా ప్రభుత్వ వైద్యశాల సూపరింటెండెంట్ డాక్టర్ సౌభాగ్యవాణి హర్షం వ్యక్తం చేశారు. వరల్డ్ ఎయిడ్స్ డే సందర్భంగా విజయవాడలో సోమవారం ఏపీఎస్ఏసిఎస్ ఆధ్వర్యంలో నిర్వహించిన కార్యక్రమంలో తెనాలి జిల్లా ప్రభుత్వ వైద్యశాల, ఐసిటిఎస్ విభాగం, డిఎస్ఆర్సి విభాగ ప్రతినిధులు ఉత్తమ సేవలకు గాను రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ చేతుల మీదుగా రాష్ట్ర స్థాయి అవార్డులు అందుకున్నారు.
ఈ నేపథ్యంలో మంగళవారం తెనాలి జిల్లా ప్రభుత్వ వైద్యశాలలో అవార్డు గ్రహీతలను వైద్యశాల సూపరింటెండెంట్ డాక్టర్ సౌభాగ్యవాణి ప్రత్యేకంగా అభినందించారు. ఈ కార్యక్రమంలో ఆర్ఎంఓ డాక్టర్ మల్లికార్జునరావు, డాక్టర్ శేషిరెడ్డి, మహమ్మద్ రఫీ, రాజ్యలక్ష్మి, ల్యాబ్ టెక్నీషియన్ లక్ష్మీ ప్రసన్న తదితర సిబ్బంది ఉన్నారు. పెనుగొండ శ్రీ వాసవి పీఠం పీఠాధిపతులు శ్రీ ప్రజ్ఞానంద సరస్వతి స్వామి ఆశీస్సులతో వృద్ధాశ్రమంలో అన్నదాన సేవలు నిర్వహించినట్లు ఎస్పీ యోగా కన్వీనర్ ముద్దాబత్రి రమణయ్య పేర్కొన్నారు. అఖిల భారత వాసవి పెనుగొండ టెంపుల్ ట్రస్ట్ అధ్యక్షులు డాక్టర్ గోవిందరాజుల జన్మదినోత్సవాన్ని పురస్కరించుకుని స్థానిక నందులపేటలోని షిరిడి సాయి అనాథ ఆశ్రమంలో బూరిపాలెం రోడ్లోని మహాత్మా సేవాశాంతి ఆశ్రమంలో మంగళవారం విశేషంగా అన్నదాన సేవలు నిర్వహించారు. ఎస్పీ యోగా కన్వీనర్ శ్రీ సాలిగ్రామ మఠ కార్యదర్శి ముద్దాబత్రి రమణయ్య ఆధ్వర్యంలో అన్నదాన సేవలు నిర్వహించారు. ఈ సందర్భంగా రమణయ్య మాట్లాడారు. శ్రీ ప్రజ్ఞానంద సరస్వతి స్వామి ఆశీస్సులతో అఖిల భారత వాసవి పెనుగొండ టెంపుల్ ట్రస్ట్ అధ్యక్షులు గోవిందరాజులు సామాజిక ఆధ్యాత్మిక సేవల్లో పాల్గొంటూ నూరేళ్లు వర్ధిల్లాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో శ్రీ విద్యాపీఠం శ్రీ సాలిగ్రామ మఠం సభ్యులు పాల్గొన్నారు. ఈ రోజున పూజ్యశ్రీ ప్రజ్ఞానంద సరస్వతి బాలస్వామీజీ గారి దివ్య ఆశీస్సులతో అఖిల భారత వాసవి పెనుగొండ టెంపుల్ ట్రస్ట్ అధ్యక్షులు డాక్టర్ పి గోవిందరాజులు గారు వారు బెంగళూరు వాస్తవ్యులు. వారి పుట్టినరోజు సందర్భంగా ఈ రోజున అన్నదానము పళ్ళు పంపిణీ కార్యక్రమం నిర్వహిస్తున్నాము. ఇక్కడే కాకుండా బురిపాలెం రోడ్లోని శ్రీ మహాత్మా గాంధీ శాంతి వృద్ధాశ్రమంలో కూడా నిర్వహిస్తున్నాము. డాక్టర్ గారు కర్ణాటక ప్రాంతంలో ప్రముఖ డాక్టర్ గారు. ఆయన అనేక సేవా కార్యక్రమాలు, సామాజిక సంస్కృతి కార్యక్రమాలు చేస్తున్నారు. వారు అమ్మవారి క్షేత్రంలో సేవలు అనేకం అందించారు. వీరు ధర్మ ప్రచారం కోసం ప్రపంచం అంతటా కూడా వాసవి మాత యొక్క ప్రచారానికి అన్నిటికీ చేస్తున్నారు. ఈ రోజున బాలస్వామీజీ గారు వీరి యొక్క పుట్టినరోజు సందర్భంగా అనేక ప్రత్యేక పూజలు, విశేష కైకర్యాలు చేశారు. వారికి మా పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. ట్రాఫిక్ సమస్య పరిష్కార దిశగా 3 టౌన్ పరిధిలో సిఐ సాంబశివరావు ఆక్రమణ తొలగింపు. ఫిలిం టూరిజం ప్రభుత్వం నూతన పాలసీ సినీ పరిశ్రమకు ప్రాణవాయువు వంటిది. మా ఏపీ అధ్యక్షులు దిలీప్ రాజా. అంగన్వాడీల సమస్య సాధనకు ఈ నెల 12న రాష్ట్ర వ్యాప్తంగా జిల్లా కలెక్టరేట్ వద్ద ధర్నా. సిఐటియు డివిజన్ అధ్యక్షుడు షేక్ హుస్సేన్ వలీ. 2 టౌన్ లిమిట్స్ లో ఆటోల్లో శబ్ద కాలుష్య నియంత్రణకు సిఐ రాములు నాయక్ స్పెషల్ డ్రైవ్. ఇవి బులెటిన్ అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి HCV న్యూస్.